హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. కొడాలి నాని నామినేషన్ రద్దు, తీవ్ర షాక్లో అయితే జగను. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గుడివాడలో కొడాలి నాని నామినేషన్ వివాదం, రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అయితే సర్వత్రా ఉత్కంఠట. సో ఈ రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనదే తుది తీర్పు అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పర్వం ముగిసిందండి. ఇక నేడు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు పరిశీలించి నామినేషన్లపై నిర్ణయం తీసుకొనున్నారు. నిబంధనల ప్రకారం సరిగ్గా లేని వాటిని రిటర్నింగ్ అధికారులు అయితే తిరస్కరిస్తారు. ఇక ఈ క్రమంలో గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని విషయంలో కూడా నామినేషన్ విషయంలో ప్రస్తుతం అయితే గందరగోళం చోటు చేసుకుందని అయితే తెలిసిందే. సో కొడాలి నాని నామినేషన్పై టీడీపీ ఫిర్యాదు చేసింది. దానివల్ల కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్పై అయితే వివాదమే చోటు చేసుకుంది. కొడాలి నాని నామినేషన్లో తప్పుడు సమాచారం పెట్టారని రిటర్నింగ్ అధికారికి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగిందండి. కొడాలి నాని మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లుగా తమ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే భవనాన్ని అద్దెకి ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు. మరి కొడాలి నాని అభ్యంతరాన్ని అయితే అభ్యర్థిత్వాన్ని అంటే అభ్యర్థిగా ఉండాలా లేదా అని అయితే ఇప్పుడు చూద్దామండి. తెలుగుదేశం పార్టీకి చెందిన తులసి ఫిర్యాదు చేస్తూ ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని ఎన్నికల అఫిడవిట్లో కొడాలి నాని పేర్కొన్నారని, కానీ ఆయన ప్రభుత్వ కార్యాలయాన్ని తన క్యాంపు కార్యాలయంగా వినియోగించుకుంటారని అయితే ఆమె వెల్లడించారు. ఇక తప్పుడు సమాచారం ఇచ్చిన కొడాలి నాని అభ్యర్థిత్వాన్ని అంటే అభ్యర్థిగా ఉండాలా లేదా అన్న విషయంలో తిరస్కరించాలి అని అయితే తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారండి. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అయితే ఉత్కంఠత నెలకొంది. సో ఇలాగా ఫిర్యాదు జరిగిన తర్వాత రిటర్నింగ్ అధికారి ఏం చెప్తాడు అని ఉత్కంఠత నెలకొందండి. అంటే ఎగ్జైట్మెంట్ అయితే నెలకొంది. అన్ని ఆధారాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించడంతో కొడాలి నాని నామినేషన్పై రిటర్నింగ్ అధికారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొందండి. సో గుడివాడలో అయితే కొడాలి నానిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొడాలి నాని వేస్తున్న అడుగులను చేస్తున్న పనులను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే కొడాలి నాని అఫిడవిట్లో ఉన్న తప్పులను గుర్తించి రిటర్నింగ్ అధికారికి టీడీపీ ఈ విధంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక టీడీపీ నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని కొడాలి నాని అన్నారు. ఎందుకన్నారంటే ఇది ఇలా ఉంటే నిన్న నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గుడివాడలో మరోమారు వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది అనైతే టీడీపీ నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తారండి. ఇక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని, టీడీపీ ఎంత రెచ్చగొట్టినా సమన్వయం పాటిస్తున్నామని తెలిపారు. బాబుకు ఇవే చివరి ఎన్నికలు అని కూడా కొడాలి నాని తేల్చి చెప్పారు. సో ఈ విధంగా మొత్తానికి చూసుకున్నట్లయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై అయితే డిపెండ్ అయింది. సో ఆయన నిర్ణయంపై అయితే సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.